గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం దశమస్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. శ్రీకృష్ణుని లీలలు చదువుకుంటున్నాము. అందులోని భాగం రాసక్రీడ. ఆ శరత్కాల పున్నమి రాత్రిలో శ్రీకృష్ణుడు ఆ సుందరీమణులతో రాసక్రీడ చేయ సంకల్పించాడు. ఎందరు గోపికలున్నారో తాను అందరూ కృష్ణులుగా వెలిసి ప్రతి ఇద్దరి గోపికల మధ్యను ఒక కృష్ణ రూపం ఉండునట్లుగా రాసమండలాన్ని ఏర్పాటు చేశాడు. అంగనాం అంగనాం అంతరే మాధవ మాధవం మాధవం చాంతరేణాంగన నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి. అందరూ వలయాకారంలో నిల్చుని ఒకరి చేతిని ఒకరు పట్టుకొని పలు విన్యాసాలతో నృత్యం చెయ్యటానికి సిద్ధపడ్డారు. కృష్ణుడు పద్మము మధ్యమున కర్ణికలాగా రాస మండల క్షేత్రములో త్రిభంగి అయి త్రిభువనాలను సమ్మోహించేటట్లు నిల్చుని వేణుగానం ప్రారంభించాడు. ఈ రాసమండల రచన 1000 కన్నుల దేవేంద్రునకు కూడా అద్భుత దృశ్యంగా కనిపించింది. అది పైనుంచి చూసేవారికి మణుల మధ్య పొదగబడిన ఇంద్రనీలములాగా కనిపించింది. గోపికల పక్కనున్న కృష్ణమూర్తుల కరకమలాలు గోపికల మెడలపైన భుజాలపైన ఆడుకుంటుండగా నాట్యం ప్రారంభమైంది. అచ్యుతుడు ఆ అంగనలతో కూడి నాట్యశాస్త్ర కళలన్నింటినీ ప్రయోగించి నృత్యాలు చేయించాడు. పద్మము వజ్రము మొదలైన 12 రాస సంబంధాలను ఏర్పరచాడు. ఏకపాదము త్రిభంగి మొదలైన 8 భంగిమలలో ఆడించాడు. పాద విన్యాసాలు, ప్రార్థనాచారి విశేషాలు, గగనాచారి విశేషాలు ప్రదర్శించాడు. అర్ధచంద్రము మొదలైన హస్తాభినయనాలు చేయించాడు. మయూరము మొదలైన 9 కరణాలను ఆడించాడు. 6 శిరోభావాలను, 5 అంగ విక్షేపాలను చూపించాడు. అడుగులు, నడుములు, చేతులు, మెడల యొక్క కదలికలు అధిరమ్యముగా నుండినవి. ఆ రాసలీల భూమండలాన్నంతా సంతోషంతో నింపివేసింది. శృంగార రసముతో పొంగారినది. శంకరాభరణాది రాగాలతో నిండిపోయింది. నందనందనుని వేణుగానము అందరినీ సమ్మోహితులను చేసింది. నడుములు సొంపుగా కదలాడగా, చిరునవ్వులు శోభించగా, మెడలోని హారాలు చిక్కుపడగా, మొలతాళ్ళు సడలగా, చూపులు మిలమిలా మెరయగా, చెమటలు క్రమ్మగా, జుట్టు చెదరగా, చెవుల కమ్మలు మెరయగా, ఆ సుందర వదనములు కృష్ణమూర్తులతో కూడి నీలిమబ్బులలో మెరుపు తీగల వలె కనిపిస్తూ ఉల్లాసంగా ఆడారు. వాళ్ళ కాళ్ళ అందెలు, చేతి కంకణాలు మొదలైనవి, చిరుగంటలు, లయబద్ధంగా చేసే కింకిణీ ధ్వనులు మనోహరంగా ఉండేవి. బాలకృష్ణుడు చేయిస్తుండే రాసక్రీడను వీక్షించటానికి వినువీధిలో దేవతలు, గంధర్వులు తమ భార్యలతో బారులు తీరి విమానాలలో వచ్చి చేరారు. పుష్పవృష్టి కురిపించారు, లయ కలిపారు, గానము చేశారు, పరవశించిపోయారు. ఇలా అనుకున్నారు, అహో, శ్రీహరితో ఈ విధంగా చేతులు కలిపి మేనులు తాకించి ఆటలాడి పాటలు పాడే మహాభాగ్యం దేవతలకు కూడా లభించదే. ఈ గొల్లభామలకు ఎలా ప్రాప్తించిందో, వీళ్ళు ఎంతటి పుణ్యాత్ములో కదా అనుకున్నారు. ఈ విధంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు తాను ఒక్కడే అయ్యుంటూ ఒక్కొక్క గోపికను
ఒక్కొక్క కృష్ణమూర్తిగా వెలసి ఆత్మారాముడు గనుక రాసక్రీడ ద్వారా అందరినీ రమింపజేసి వారి జన్మ జన్మాంతర కాంక్షలను తీర్చాడు. జీవన్ముక్తులైన యోగులకు వలె వారి సర్వకర్మలు కామితాలు తీరిపోగా చిత్తశుద్ధిని పొందిన ఆ పుణ్యకాంతలు ధన్యత పొంది తరించారు. రాసక్రీడను ముగించి జలక్రీడలకై అందరూ యమునా నదిలో ప్రవేశించారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకున్నారు. ఇక తెల్లవారుతుంది అనగా కృష్ణుడు జలక్రీడను ముగించి అందరినీ ఇండ్లకు వెళ్ళమన్నాడు. గోపికల హృదయాలు ఆనందంతో సంపూర్ణంగా నిండిపోయాయి. ఆ రాత్రి యొక్క మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ అందరూ ఇండ్లకు చేరారు. విష్ణుమాయ చేత వాళ్ళ ఇళ్లలో నెవ్వరికీ వాళ్ళు ఇంట్లో లేని విషయమే తెలియలేదు అని శ్రీసుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు, యోగీంద్ర, ధర్మరక్షణ చేయటానికి శ్రీకృష్ణుడై అవతరించిన భగవానుడు ఈ విధంగా సామాన్యమైన ఇంద్రియలోలుని వలె పరస్త్రీలతో కలియటం ధర్మ విరుద్ధము కాదా అని అడుగగా సుఖమహాముని ఇలా చెప్పాడు, రాజా, కృష్ణుడు నందనందనుడైన గొల్లపిల్లవానిగా అందరి మధ్యను మసలుతుండటం చేత అతడొక సామాన్య మానవుడే అను లౌకిక దృష్టితో చూడటం చేత ఇలాంటి సందేహం కలుగుతుంది. కానీ అతడు మానవ రూపంలో అవతరించిన పరమాత్మ, జీవాత్మలన్నీ పరమాత్మ యొక్క అంశలే గనుక ఎట్టి భేదము లేదు. శరీర స్థాయిలో వ్యవహరించే దేహాభిమానులకే శరీర సంబంధమైన బంధుత్వాలు, భిన్నత్వము కనిపిస్తాయి. ఆత్మస్థాయిలో అంతా ఒక్కటే కదా. ఉత్తమ యోగుల యొక్క, ఉత్తమ భక్తుల యొక్క అభీష్టాన్ని అనుగ్రహించటమే భగవంతుని లీల. గోపికలు వాంఛించిన స్పర్శానందాన్ని కృష్ణుడు అనుగ్రహించాడు. అందరికీ అన్నీ ప్రసాదించే భగవానుడు మానవ శరీరాల నుంచి ఇంద్రియ భోగాలను అనుభవించగోరుతాడా? మానవులు ఏర్పరచుకున్న నీతి నియమాలు సృష్టికర్తకు వర్తిస్తాయా? ఆయన మాయాతీతుడు, త్రిగుణరహితుడు, ప్రకృతిని నియమించువాడు, ఏ కార్యానికి కర్త కాడు. ఆయనను కర్మలు బంధించవు. పరమశివుడు హాలాహలాన్ని మింగాడని ఇతరులు అలా చేయగలరా? భగవంతుని లీలా వైభవాలు మానవ మనోబుద్ధులకు అగోచరాలు అని శ్రీసుకుడు చెప్పాడు. వేణు గీత. శ్రీకృష్ణుడు పగటి వేళలో గోవులతో వెళ్ళినప్పుడు గోపికలకు క్షణమొక యుగంగా గడుస్తుంది. ఎల్లప్పుడూ ఆయన లీలలనే ఇళ్లలో పాడుకుంటూ వేణుగానాన్ని తలుచుకుంటూ మైమరచిపోతూ తమలో తాము ముచ్చటించుకుంటూ మురిసిపోయేవాళ్ళు. వాళ్ళ ఆలన పాలన ఇలా ఉండేది. నందనందనుడు మురళీ వాయిస్తుంటే విను వీధిలో పతులతో విహరిస్తున్న దేవతా స్త్రీలు పరవశించిపోయి పతుల మీద వాలిపోతారట. నీకు తెలుసా? వేణుగానను వినగానే అడవిలోని ఆవులు, లేళ్ళు మేతమాని మోరలెత్తి వింటూ సర్వము మరచిపోతాయట. లేగలు పాలు తాగటం మానేసి వింటాయట. నీలమేఘశ్యాముని వేణునాదాన్ని విని మయూరాలు అతనినే మేఘాలని భావించి నృత్యం చేయటం మొదలుపెట్టాయట. ఓ చెలి, అసలు పగలు ఎందుకు వస్తుందో అంతా ఏకంగా రాత్రి అయిపోతే ఎంత బాగుండునో కదా. ఓ సుందరి, ఇంత కృంకదేమమ్మా, ఇంకా పొద్దుకోకదేమమ్మా. ప్రాణనాథుడు ఎప్పుడు వస్తాడో, చెంతకు చేరి ఎప్పుడు ఆదరిస్తాడో కానీ నా ప్రాణము గిలగిలలాడిపోతుందమ్మా. ఈ విధంగా కృష్ణ వియోగంతో కొట్టుకుంటూ ఆ గోపికలు పరిపరి విధాలా తపించిపోతూ పగలు వెళ్ళబుచ్చుతారు. సాయంకాలం అయ్యేసరికి ఎదురు తెన్నులు చూస్తూ అదిగో గోధూళి రేగుతుంది, పశువుల రంకెలు వినిపిస్తున్నాయి, వల్లబడు వస్తున్న
వస్తున్నాడు, రెండమ్మా రారండి అంటూ ఒకరినొకరు తోసి తోడు చేసుకుంటూ ఎదురేగేవాళ్ళు. అలాగా ఎదురు వచ్చిన కాంతలను ఉచిత రీతిని స్వామి ఆదరిస్తాడు. ఈ విధంగా బలరామకృష్ణులు తమ 8వ, 9వ, 10వ, 11వ సంవత్సరాల కాలాన్ని ఆనందంగా గడిపేశారు. గోపికలకు కృష్ణుడి యందుండు అద్వితీయ, అచంచల, అనిర్వచనీయమైన మధుర భక్తిని గురించి, భగవానుడు వారితో చేయించిన రాసక్రీడ రమణీయత గురించి భక్తి శ్రద్ధలతో చదివిన వారికి, విన్నవారికి భక్తి ఇనుమడించి దుఃఖము శమించి పాపము నశిస్తుంది అని శ్రీశికుడు పరీక్షిత్తునకు చెప్పాడు. దుష్ట దమనము, సుదర్శన శాప విమోచనము. ఒకరోజు నందాదులందరూ పశుజాతి జాతులకు బండ్ల మీద అంబికావనానికి వెళ్ళారు. అక్కడ సరస్వతీ నదిలో స్నానాలు చేసుకొని పార్వతీ పరమేశ్వర్లు పూజలు జరిపించి విరివిగా అన్న వస్త్ర సువర్ణ దానాలిచ్చి పూర్తిగా ఉపవాసం ఉండి నది ఒడ్డున నిద్రపోతుండగా ఒక మహాసర్పం వచ్చి నిద్రిస్తున్న నందరాజును చుట్టివేసి మింగబోతుంటే నందుడు కృష్ణ కృష్ణ నన్ను రక్షించు రక్షించు అని కేక వేశాడు. గొల్లలందరూ ఆ సర్పాన్ని కర్రలతో కొట్టసాగారు. అయినా ఆ సర్పం నందుణ్ణి వదిలిపెట్టలేదు. అంతలో శ్రీకృష్ణుడు వచ్చి దానిని ఒక్క తోపు తన్నాడు. వెంటనే అది ఒక సుందర రూపమై విద్యాధరునిగా మారిపోయింది. అప్పుడు కృష్ణుడు ఇలా అడిగాడు, ఓయి నీవెవరు? ఈ సర్పరూపంలో ఇలాగెందుకు వచ్చావు? అనగా అతడిలా చెప్పాడు, స్వామి, నేను సుదర్శనుడనే విద్యాధరుడను. ఒకనాడు విమానంలో విహరిస్తుండగా అంగిరసుని సంతతి వారైన కొందరు ఋషుల వికార రూపాలను చూసి నవ్వాను. దానికి వారు కోపగించి నన్ను ఇలా శపించారు, ఓరి సౌందర్య గదామదాంధుడవై నీవు మమ్ము గేలి చేశావు కనుక వికృతాకారమైన ఒక మహాసర్పమై పడి ఉంటావు అనగా నేను ఆ తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి క్షమింపమని వేడుకొన్నాను. వారు కనికరించి ఇలా అన్నారు, యాదవ వంశంలో విష్ణువు అవతరించి ఈ అడవికి ఒకరోజు వచ్చి నిన్ను తన్నటం సంభవిస్తుంది. అప్పుడు నీకు నిజ రూపం ప్రాప్తిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. నీ పాదస్పర్శచే నా పాపాలు నశించి నాకు నిజ రూపం వచ్చింది. నీకు నా ప్రణామాలు అని నమస్కరించి సుదర్శనుడు వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న గోపికలు ఆశ్చర్య చకితులై స్వామి యొక్క అద్భుత లీలను ఇంకోసారి చూసినందుకు ఆనందించారు. యాత్ర ముగించుకొని అందరూ గోకులం చేరుకున్నారు. శంఖచూడు. ఒకరోజు రాత్రి బలరామకృష్ణుడు చక్కగా అలంకరించుకుని గోవనితలతో వెన్నెలలో విహరించటానికి బృందావనం వెళ్ళారు. తమ చుట్టూ తరుణీమణులు కూర్చొని ఉండగా మనోహరమైన మధుర గీతాలు ఆలపిస్తున్నారు. ఆ గానాలు చెవులకు సోకగానే ఆ సుందరీమణులు సర్వేంద్రియాలు స్తంభించిపోయి వారు ఆ గాన మాధుర్యంలో తన్మయులైపోయారు. ఆ స్థితిలో వారిని విడిచి రామకృష్ణులు గానము చేసుకుంటూ కొంత దూరం వెళ్ళారు. అప్పుడు కుబేరుని భృత్యుడైన శంఖచూడుడనే యక్షుడు ఈ గోపకాంతులను అపహరించుకొని తన మాయాశక్తిచే తీసుకుని పోతుంటే వారంతా కృష్ణ బలరామ రక్షించు రక్షించు అని కేకలు పెట్టారు. ఆ కేకలు విని వారు పరిగెత్తుకుంటూ వచ్చి విషయం గ్రహించి 2 మద్ది చెట్లను పీకి ఆ యక్షుని ఎదుర్కొన్నారు. వాడు భయపడి ఆ స్త్రీలను విడిచిపెట్టి పారిపోసాగాడు. స్త్రీలకు బలరాముని రక్షణగా నుంచి కృష్ణుడు శంఖచూడుని వెంబడించాడు. యక్షుడు మారు రూపాలు ధరించి ఎక్కడెక్కడికి పారిపోతున్నా అక్కడక్కడికి వానిని వెంబడిస్తూ చివరకు పట్టుకొని తన పిడికిటి పోటులతో వాని
శిరస్సును ఛేదించి సంహరించాడు. వాని కిరీటంలోనున్న చూడామణిని తీసుకుపోయి బలరామునికిచ్చాడు. గోప వనితలు కృష్ణుణ్ణి స్తుతించారు. వృషభాసుర వధ. ఒకరోజు అరిష్టుడనే అసురుడు వృషభ రూపంలో వచ్చి మందలో చేరాడు. భయంకరాకారంతో వాని మూపురం ఒక పర్వత శిఖరంలాగా ఉండేది. వాని రంకెలు సకల ప్రాణులను కంపింపజేసేవి. కొమ్ములతో పర్వతాలనైనా తిరగదోయగల బలశాలివాడు. వాని ప్రవేశంతో దూడలు, ఆవులు, ఎద్దులు, గోపాలురు కలవరం చెందారు. గోపాలకృష్ణుని శరణు వేడారు. గోపికలు భయంతో రక్షించు రక్షించు అని గోల పెట్టారు. వారందరికీ స్వామి అభయమిచ్చి వృషభుని ఎదుర్కొనటానికి వెళ్ళారు. ఓరి అసురుడా, నీవెవరవో నాకు తెలుసు. ఇలాగా పసిపిల్లల్ని, పడతుల్ని, పశువుల్ని భయపెడుతూ తిరగటం పరాక్రమం అనుకుంటున్నావా? శక్తి ఉంటే వచ్చి ఎదుర్కో, నా ప్రతాపం చూపుతాను అని కృష్ణుడు కేక వేయగా ఆ అరిష్టుడు బలిష్టమైన తన గిట్టలతో నేలను గీకుతూ పొడవైన తన తోకను ఎత్తి బుసలు కొడుతూ వాడి కొమ్ములతో చీల్చివేయటానికి సిద్ధంగా కూర్చుని మీదికి లఘించాడు. స్వామి అసురుని 2 కొమ్ముల్ని పట్టుకోగానే వాడు కదలలేకపోయాడు. స్వామి ఆ రాక్షసుని వెనక్కి నెట్టి నేల కూల్చాడు. ఆ శరీరం మీద నిల్చుని స్వామి అసురుని కొమ్మును పీకివేసి దానితోనే పొడిచి వాడిని సంహరించారు. దేవతలు హర్షించారు. గోపీజనులు సంతోషంతో గంతులు వేశారు. కృష్ణుని వేనోళ్ల స్తుతించారు. కేసి వద. కంసునిచే పంపబడిన కేసి అనే రాక్షసుడు అశ్వరూపాన్ని దాల్చి గోకులం చేరాడు. భీకరాకారంలో గిట్టలతో భూమిని బద్దలు చేస్తూ జాలు కదలికలచే వాయు చలనాన్నే మార్చివేస్తూ సకిలింపులతో ప్రపంచాన్నే అదరగొడుతూ భయంకరమైన కొండ గుహలాంటి నోటిని తెరుస్తూ కృష్ణుని గురించి గాలిస్తున్నాడు. వీడు ఇంద్రుని వరుణుని ఓడించినంత బలశాలి. కృష్ణుడే వానికి ఎదురెళ్ళి, ఏమిరా దైత్యుడా, నీవు నా గురించి వచ్చావట కదా, ఇక తిరిగి పోలేవులే అని అనేసరికి ఆ అసురుడు భయంకరంగా సకిలిస్తూ భూమండలాన్ని మృంగివేసేటట్టు నోరు తెరిచి కృష్ణుని కొరకటానికి మీద పడబోయాడు. కృష్ణుడు తప్పించుకొని అసురుడు పైకెగిరి వెనుక కాళ్లతో తన్నబోయాడు. కృష్ణుడు మళ్ళీ తప్పించుకొని ఆ కాళ్లను పట్టుకున్నాడు. రాక్షసుడు కదలలేక గిలగిలా కొట్టుకుంటూ పట్టును విడిపించుకొనబోయాడు. కృష్ణుడు దాని కాళ్లను పట్టుకుని బొమ్మ నాడించినట్లు గిరగిరా తిప్పి విసిరి కొడితే ఆ అశ్వము 200 గజాల దూరాన పడింది. రాక్షసుడు లేచి మళ్ళీ విజృంభించి శ్రీకృష్ణుని మింగటానికి నోరు తెరిచాడు. కృష్ణుడు ఆ నోటిలోనికి తన చేతిని దూర్చి వాని పండ్లను రాలగొట్టి గొంతుకలో అడ్డముగా చేతిని ఉబ్బించాడు. ఊపిరాడక ఆ రాక్షసుడు పెద్దగా కేకలు వేస్తూ మరణించాడు. కేసి సంహారాన్ని చూసి నారదుడు వచ్చి ఇలా స్తుతించాడు. కృష్ణ, జగదీశ్వర, రాక్షసుల్లాంటి రాజుల్ని అంతమొందించటానికి నీవు అవతరించావు కదా స్వామి. నీవు ఇంకనూ అనేకమైన అద్భుత కార్యాలు చేయవలసి ఉంది కదా. చాణూర ముష్టి కంస కాలయవన నరక శిశుపాల దంతవక్ర సాళ్వాది దుష్టులను అంతమొందించాలి. అర్జునునకు సారథివై స్వపర భేదములు లేక భూభారాన్ని తగ్గించాలి దేవా. నీ లీలా వినోద చేష్టలను లెక్కించటానికి ఆ బ్రహ్మకు కూడా సాధ్యపడదు కదా. నీవు పరమేశ్వరుడవు, నీకు ప్రణామాలు అని స్తుతించి నారదుడు వెళ్ళిపోయాడు. ఒకరోజు వ్యోమాసుర వధ. ఒకరోజు గోపబాలురు కృష్ణుడితో అడవికి పోయి పశువులను మేపుతూ దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. వారిలో కొందరు గొర్రెలుగాను, కొందరు కాపర్లుగాను, కొందరు దొంగలుగాను అనుకొని కన్నులు మూసుకొని ఆడుతుండగా మయుడనే అసురుని కొడుకు వ్యోమాసురుడు గోపబాలుని రూపం ధరించి వీళ్లలో చేరాడు. ఆటలో దొంగగా నటించి గొర్రెలుగా ఉన్న గోపకుమార్
కుమారులను ఒక్కొక్కరినే ఎత్తుకొని పోయి ఆ కొండ గుహలో దాచి ఒక పెద్ద బండరాతిని తలుపుగా మూసి ఉంచాడు. ఇంకా నలుగురే గొర్రె బాలకులు మిగిలారు. కృష్ణుడు విషయం గ్రహించి అసురుని పట్టుకొని, ఓరి రాక్షసుడా, నీవెవడవో నాకు తెలుసు, ఇంకెక్కడికి పోగలవు అని తన పట్టు బిగించి సరికి అసురుడు నిజరూపంలో నేల కూలాడు. కృష్ణుడు వానిని పిడికిలతో పొడిచి సంహరించాడు. గుహ ద్వారాన్ని ఛేదించి బాలును రక్షించి గ్రామానికి తీసుకొని వెళ్ళారు. ఆ క్రూరుని గోకులాగమనం. ఒకరోజు నారదుడు కంసుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు: ఓ కంస, నీ ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదని నిర్భయుడవై ఉన్నావు. దేవకీ వసుదేవుల అష్టమ సంతానం ఆడపిల్ల కాదు, మగబిడ్డడే. అతడు గోకులంలో నంద యశోదల పుత్రుడిగా పెరుగుతున్నాడు. అలాగే దేవకి యొక్క సప్తమ గర్భ బిడ్డడు వసుదేవ పత్ని అయిన రోహిణి పుత్రునిగా అక్కడనే పెరుగుతున్నాడు. సుమా, నీ చేత పంపబడిన పూతనాది అసురులందరూ హతమార్చినాడు. నందనందనుడు అనబడే కృష్ణుడే కనుక నీకు మృత్యు భయం తొలగిపోలేదు సుమా అని హెచ్చరించి నారదుడు బాలకృష్ణుడి జన్మరహస్యాన్ని కంసునికి చెప్పగా అతడు ఉగ్రుడై మండిపడి తనను మోసగించిన వసుదేవుని అంతం చెయ్యాలని కత్తి తీసుకొని వెళ్ళబోయాడు. నారదుడు అడ్డుకొని, కంస, నీకు మృత్యువు కృష్ణుడి వలనే గాని వసుదేవుని వలన కాదు కదా, వసుదేవుని చంపి ప్రయోజనం ఏముంది అని వారించాడు. కంసుడు ఆ ప్రయత్నాన్ని విరమించి ఇంకా కోపం పెంచుకొని ఇది వరకు విడిచిపెట్టబడిన దేవకి వసుదేవులను మళ్ళీ చెరసాలలో పెట్టించి సంఖ్యలతో బంధించాడు. బలరామకృష్ణులను చంపటానికి కేసి అనే రాక్షసుడిని పంపించాడు. వానిని కృష్ణుడు వధించాడు. తర్వాత మంత్రులను, మిత్రులను, ముల్లురను, ముఖ్యులను పిలిపించి వారితో ఇలా చెప్పాడు: నన్ను ఎదిరించి పోరాడటానికి ఇంద్రాదులు కూడా భయపడతారు కదా. గోకులంలో బలరామకృష్ణులు అనబడే వసుదేవ పుత్రులు గొల్లపిల్లలై పెరుగుతున్నారట. వాళ్ళు నన్ను చంపుతారట. నేనొక వ్యూహం పన్నినాను. వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను. ధనుర్యాగం ఒకదాన్ని ఏర్పాటు చేయండి. మల్లయుద్ధ ప్రదర్శన ఏర్పాటు చేయండి. ఓ మిష్టిక చాణూరు రారా, జగజెట్టులైన మీకు సమానులెవ్వరూ లేరు. మీరు ఆ గొల్ల పిల్లలను నలిపారేయండి. ప్రజలందరూ వచ్చి ఈ వినోదాన్ని తిలకించటానికి చుట్టూ కూర్చొని ఏర్పాట్లు చేయండి. ఆ అర్చకులు మల్ల రంగంలోకి రాకముందే ద్వారం వద్ద సాటిలేని శక్తి గల మన గజరాజైన కువల యా పీడము చేత తొక్కించి చంపండి. ఈ చతుర్దశి నాడు ధనుర్యాగాన్ని ప్రారంభించి రుద్రమునకు ప్రీతికరమైన బలులు ఇవ్వండని అందరికీ పనులు పురమాయించాడు. యాదవులతో సాత్వికుడు, సత్కీర్తిమంతుడు, పెద్ద మనిషి అయిన అక్రూరుని పిలిపించి అతని చేతిని పట్టుకొని ఇలా అన్నాడు: అక్రూరా, నీవు సార్థక నాముడవు, కపటము, కోపం లేనివాడవు. నీ మాటను అందరూ మన్నిస్తారు. నీవు నాకు ఒక సహాయం చెయ్యాలి. దేవతలు నాకు భయపడి వేడుకుంటే విష్ణు వసుదేవునకు పుత్రుడై పుట్టి నందవ్రజంలో నందుని ఎంట కృష్ణుడనే పేరుతో పెరుగుతున్నాడట. అతడు నన్ను చంపనున్నాడు. అతన్ని అన్న బలరాముడనే పేరుతో అక్కడనే ఉన్నాడట. నేను వారిని హతమార్చాలనే ఉద్దేశంతో ఉన్నాను. ధనుర్యాగం అనే మిషతో వారిని ఇక్కడికి రప్పించి కువలయాపీడ గజముతో తొక్కించి కానీ మల్లులతో యుద్ధం చేయించి కానీ చంపించాలన్న సంకల్పము. కాబట్టి నీవు అక్కడికి పోయి నందుని ఒప్పించి బలరామకృష్ణులను ఎలాగోలా ధనుర్యాగానికి తీసుకోరా. నందాదులు కప్పం పట్టుకుని ధనుర్యాగాన్ని తిలకించటానికి రమ్మనాలి. రామకృష్ణుల్ని చూపించిన తర్వాత వసుదేవులను, వృష్టి భోజ దాశార్హ వంశజులను, నా తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి, పినతండ్రి అయిన దేవకుని కడతేరుస్తాను. అప్పుడు నా స్నేహితులైన జరాసంద నరక బాణ శంభరాదుల మైత్రితో ఈ భూమండలాన్నంతా నిష్కంఠముగా పాలిస్తాను. నీవు వెంటనే పోయి ఆ పిల్లల్ని తీసుకురా అని చెప్పిన కంసుని మాటలకు అక్రూరుడు ఖిన్నుడై ఇలా
బదులు చెప్పాడు. కంసరాజా, నీవు వెళ్ళమంటే నేను వెళ్ళకుండా ఉంటానా? మృత్యువు నుంచి తప్పించుకోవాలని నీవు ప్రయత్నించడం మంచిదే, కానీ అది సిద్ధించకపోవటం దైవాధీనం కదా. నీవు కోరిన ప్రకారం నీ శత్రువులైన ఆ బాలును తీసుకొని వస్తానులే అని చెప్పి అక్రూరుడు వేపల్లెకు ప్రయాణమయ్యాడు. కంసుని ఆదేశం ప్రకారం అక్రూరుడు నందగోపాకులకును రథముపై పయనమయ్యి పరమానంద భరితుడై, ఆహా ఏమి నా భాగ్యము! శ్రీకృష్ణుడు దర్శించటమే కాకుండా స్వయంగా నారదములో ఆ దేవుణ్ణి కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళటం కూడా నాది ఎంత అదృష్టం! గత జన్మలో నేను ఎలాంటి తపస్సులు చేసి ఉన్నానో, ఎటువంటి సత్కర్మలు ఆచరించి కీర్తిని పొంది ఉంటినో, ఎలాంటి సత్ప్రవర్తనాలు చేసి ఉంటినో కదా. లేకుంటే ఆ మునీంద్రులు సైతం యోగ దృష్టిలోనైనా గ్రహించలేనట్టి బ్రహ్మమయుడు పరమేశ్వరుడు అయిన శ్రీహరిని నా వంటి వివేకహీనునకు దర్శించే భాగ్యం కలుగుతుందా? పూర్వం పరమ భాగవతులు దేవుని పాదపద్మాలను ఆశ్రయించి సంసారంలో చిక్కుకోకుండా తరించారో ఆ భగవంతుణ్ణి పిలుచుకొని రమ్మని చెప్పి కంసుడు నాయందు అకారణ ప్రేమను చూపి స్నేహితుని వలె నాకు ఎంత మేలు చేశాడో కదా. ఇంతకు ఆ కృష్ణమూర్తి నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఇతడు నన్ను హింసించటానికి ఆ కంసునిచే పంపబడగా వచ్చి అతి దుష్టుడు అని నా గురించి అనుకుంటాడో, లేక అందరి యొక్క పూర్వోత్తరాలు తెలిసి ఉన్నవాడు గనక నా అంతర్యాన్ని తెలుసుకొని నన్ను సజ్జనునిగా గుర్తించి నాతో ఎలా మాట్లాడి గౌరవిస్తాడో, నా భాగ్యం ఎలా ఉందో కదా. నేను ఈ సంధ్యావేళకు బృందావనం చేరుకొని మాధవుని పాదాల చెంత దండాపతుడునై సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ నమస్కరిస్తాను. ఆ కరుణామయుడు తన అభయ హస్తాన్ని నా శిరస్సుపై నుంచి చిరునవ్వుతో నాకు అభయం ఇయ్యడా? ఈ విధంగా అనుకుంటూ తన ఆలోచనలన్నింటినీ ఆ గోపాలకృష్ణుని యందే కేంద్రీకరించి అక్రూరుడు ఆ సాయంకాలమునకు బృందావనం చేరాడు. అప్పటి గోవులు ఇళ్లకు చేరుకున్నాయి. గోపాలుడు పాలు పితుకుతున్నారు. గోపికలు అడవి నుంచి తిరిగి వస్తున్న కృష్ణ బలరాముల దారిలోనే దర్శించాలని వెళ్ళారు. అక్రూరుడు నందగృహంలో ప్రవేశించాడు. 12 ఏళ్ల ప్రాయపు శ్రీకృష్ణ బలరాములను కన్నుల పండుగగా కాంచాడు. భక్తి వశీయుడై ఆనంద బాష్పాలు కట్టలు తెచ్చుకొని ప్రవహించగా వారి పాదాలను శిరస్సు చేర్చి వినయంగా మొక్కాడు. భక్తవత్సలుడైన భగవంతుడు అక్రూరుని ఆలింగనం చేసుకున్నాడు. అక్రూరుని భాగ్యమే భాగ్యం కదా. అతడు బలరామునకు పిళమిల్లాడు. బలరాముడు అతన్ని సాదరంగా కౌగలించుకొని ఆసీన్ను చేసి కాళ్ళు కడిగాడు. నందుడు ప్రేమతో పలకరించి ఆహ్వానించాడు. ప్రీతి భోజనాలు జరిగిన అనంతరం ప్రియాలాపాలు చేసుకున్నారు. నందుడు ఇలా అడిగాడు, అక్రూరా, క్రూరుడైన ఆ కంసుడు దశార్హపు వంశస్థులైన మిమ్మల్ని శాంతితో బ్రతుకనిస్తున్నాడా? మీరంతా ఎంత వ్యధతో అక్కడ ఉంటున్నారో మేము ఊహించుకోగలం అని అన్నాడు. కృష్ణుడు ఇలా అన్నాడు, అక్రూరా, నువ్వు సుఖంగా ఉన్నావా? సకులు ఆనందంగా ఉన్నారా? చుట్టాలందరూ క్షేమమేనా? ప్రజలు భద్రంగా ఉన్నారా? మామ భయము తీరి ఉన్నాడా? నన్ను కన్న నేరానికి కారాగారంలో బంధించబడిన దేవకీ వసుదేవులు ప్రాణాలు నిలుపుకొని ఇంకా బతికే ఉన్నారా? నాకు వారేమైనా సందేశం పంపించారా? దీనులై దుఃఖిస్తున్నారా? నీవు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి అని కృష్ణుడు అడగ్గా అక్రూరుడు అంతా సముచితంగా వివరించి చెప్పాడు. నారదుడు వచ్చి కంసునితో శ్రీకృష్ణ బలరాముల జన్మ రహస్యముల గురించి వారు ఎక్కడ నుండి చెప్పినప్పటికీ కంసుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పాడు. ధనుర్యాగం మిషతో ఏ విధంగా వారిని రప్పించి చంపించాలని కోరుకుంటున్నాడో చెప్పాడు. అంతా విని బలరామకృష్ణుడు నవ్వుకున్నారు. తప్పకుండా మామ కోరికను తీర్చడానికి మధుర వెళ్తామన్నారు. అది విన్న అందరాజు గొల్ల పెద్దలతో ఇలా అన్నాడు, కంసుడు చేయిస్తున్న ధనుర్యాగాన్ని దర్శించటానికి పిలవనంపినాడు గనుక పాలు, పెరుగు, నెయ్యి, కానుకలు, కట్నాలు పట్టుకొని మనమందరం వెళ్ళాలని ఏర్పాట్లు చేయండి అనగా అందరూ సిద్ధమయ్యారు. అక్రూరుడు కృష్ణ బలరాములను మధురకు తీసుకొని పోవటానికి వచ్చాడని తెలుసుకొని గోపవనితలు దిగ్భ్రాంతి చెందారు. గుంపులుగా చేరి కృష్ణుడు లేని వారి జీవితం ఇక ముందు ఎలా సాగుతుందో ఊహించారు.
భరించలేక కలత చెందారు. వారిది అమాయకమైన, నిర్మలమైన, నిస్వార్థమైన అనన్య ప్రేమ. తమ ప్రేమావేశంలో రెక్కలు తెగిన పక్షుల వలె నిస్సాహులై ఆ గోపికలు బ్రహ్మదేవుని తమ మందభాగ్యాన్ని తెలుసుకోవటానికి వచ్చిన అక్రూరుని కృష్ణుని నిందించారు. ఉక్రోషంతో నిస్పృహతో కంటతడి పెట్టుకున్నారు. ఇలా అనుకున్నారు, ఎంతో పెద్ద మనిషి అనుకున్నాం ఆ బ్రహ్మదేవుడు వట్టి నిర్దయుడు. మా స్వామిని మా నుండి విడదీసి వినోదిస్తున్నాడు. ఈ కృష్ణుడు మాత్రం తక్కువవాడా, రమ్మనగానే వెళ్తాడా? నేను రాను, నన్నే సర్వస్వంగా నమ్ముకొని ఈ గోపికలు నట్టేట విడిచి నేను ఎలా రాగలను అని ఒక్క మాటైనా అన్నాడా? ఈ గొల్ల పెద్దలైనా, నాయనా నీవెందుకు మధురకు వెళ్ళటం వద్దులే అని అతనిని వారించారా? ఈ క్రూరుడు పనిగట్టుకొని ఇక్కడికి ఎందుకు రావాలి? అక్రూరుడు అని పేరు పెట్టుకుని ఈ మహానుభావుడు మనోవల్లభుడైన చక్రిని మన నుంచి విడదీసి లాక్కొని పోవటానికి బాగా ఆలోచించుకొని వచ్చారు. ఇతడు అక్రూరుడట కాదు, క్రూరుడు. నిజంగా ఆ క్రూరుడే అయితే కృష్ణుడిని ఇక్కడ విడిచిపెట్టి తిన్నగా తాను వచ్చిన త్రోవనే వెళ్ళిపోవాలి అనుకోవాలి. ఈ నలనయ్య శృంగారవసుడైన ఆ నగరకాంతులతో స్నేహం చేసి ఈ గొల్లపడుచుల్ని ఇకనెందుకు గుర్తుంచుకుంటాడు? ఎంతైనా ఇతడు రాచరకు బిడ్డే కదా. ఇప్పుడు మనమేం చెయ్యాలి? మా ప్రాణమే అయినా ఆ శ్రీహరి నేళ్ళ పోతున్నావయ్యా అక్రూరా అని విడిచిపెట్టి వెళ్ళు అని వేడుకుందామా? మమ్మల్ని విడిచి నిన్ను వెళ్ళనివ్వకుండా శ్రీహరిని నిలపండి అని దేవతలు పూజలు చేద్దామా? లేదా నేరుగా వెళ్ళి మన కృష్ణ పాదాలు కదలకుండా అడ్డంగా పడిపోదామా అనుకుంటూ చెదిరిన జుట్టుతో చీరల కట్టులు కూడా సర్దుకోవటం మరచి హతాశులై ప్రేమ జ్వరంతో మతిస్థిమితం లేనివారై గోపికలు మమ్మల్ని రక్షించు, ఆదుకొనవా మాధవ, దామోదర అని కన్నీటి దారులు వర్షించేటట్టు రోధించాడు. వసిని తప్పివారై పరితపించారు. మర్నాటి ఉదయం నందాది ముఖ్యులందరూ మధురకు ప్రయాణమయ్యారు. బండ్ల నిండా పాలు, పెరుగు, నెయ్యి మొదలైన కానుకలను పట్టుకొని బయలుదేరారు. గోపికలందరూ అక్రూని రథం వెంట పరిగెత్తుతూ తాము వస్తామని గోలు పెట్టారు. నేను మళ్ళీ వస్తాను, మీరు నిలిచిపోండి అని కృష్ణుడు దూతికల ద్వారా చెప్పి పంపించాడు. బలరామ సహితుడై అక్రూరునితో ముందుకు సాగిపోయాడు. అంతటితో శ్రీకృష్ణుడి బృందావనం సమాప్తమైంది. బలరామకృష్ణుడు దారిలో రథాన్ని ఆపి కాళింది నది జలమును తాగి వచ్చి మళ్ళీ రథంపై ఆసీనులయ్యారు. అక్రూరుడు వారి అనుజ్ఞను పొంది కాళింది నదిలో స్నానం చేయటానికి వెళ్ళాడు. యథావిధిగా మంత్రాలను పఠిస్తూ స్నానమాచరిస్తున్నాడు. హరే కృష్ణ.